వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న ఒక పొడి ఎలాంటిదంటే, ఇది మల్టీపర్పస్ కూర పొడి అనమాట. అన్ని కూరల్లోకి వేసుకోవచ్చు. అలాగే ఇందులో ముందుగానే ఉప్పు కలుపుకొని పెట్టుకుంటే ఇడ్లీ దోశల్లో కూడా నూనె వేసుకోవచ్చు. దీన్ని ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. ఒక ప్రాంతంలో దీన్ని కారం పెట్టి కూరల పొడి అంటారు, ఒక ప్రాంతంలో దీన్ని మెంతి పొడి అంటారు. మూకుడు వెలిగించి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు ముందు వేసుకోవాలి. వేగాయి మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు ధనియాలు, మెంతులు, పల్లీలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా వేగిపోయాయి. ఈ టైంలో నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు ముందు యాడ్ చేస్తే మాడిపోవడానికి అవకాశం ఉంది, తొందరగా వేగిపోతాయి కాబట్టి. దాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పౌడర్గా ఆడుకోవాలి, డ్రై పౌడర్గా. పొడి రెడీ అయ్యాక మిక్సీలో వేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కూర పొడిని ఉప్పు కలిపి పూర్తిగా దాచుకోవచ్చు, కానీ ఏదైనా కూరలో వేసేటప్పుడు మాత్రం ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అందుకే నేను ఉప్పు కలపకుండా పెట్టుకుంటాను. కూరలో వేసుకుని ఒకవేళ అవసరమైనప్పుడు వండుకునే ముందే కలుపుతాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.